ఓకే, మరి క్యారెట్ గ్రీన్ పీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు మీకోసం. క్యారెట్ గ్రీన్ పీ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజుగారు ఇడ్లీ. ఓకేనండి. సో ముందుగా మనం ఇది కుక్కర్ వెలిగించేసుకున్నాం అండి. సో అంటే కొంచెం నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా. సో నేను ముందుగా బియ్యం, మినప్పప్పు సో ఈ రెండు కూడా నానబెట్టేసి గ్రైండ్ పట్టి పెట్టేసాను. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం క్యారెట్ తురుము, అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇది కూడా దీంట్లోనే మనం యాడ్ చేసేస్తున్నాం. మొత్తం పిండిలో కలిసిపోతాయి అన్నమాట ఇవి. అలాగే పెరుగు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు. సో ఒకసారి బాగా కలిపేసుకుని బఠానీలు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేశారా రాజుగారు, లేకపోతే మొత్తం పేస్ట్ లాగా చేసి? కొంచెం కచ్చపచ్చగానే ఉండాలండి. ఓకే. సో అలా పలుకులుగా తగులుతుంటే బాగుంటుంది. సో కొద్దిసేపు ఇది మనం పక్కన పెట్టేసిద్దామండి. సో అంటే ఆ బఠానీలకు వాటన్నిటి కూడా కొంచెం దీంట్లో పచ్చిమిర్చి, ఆ జీలకర్ర ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేస్తాయి. సో ఈలోగా మనకి ఇది వేడైన తర్వాత అప్పుడు మనం దీంట్లో వేసి పెట్టేసుకున్నాం. ఓకే రాజుగారు. సో ఆ లోపు నేను కొంచెం వీటికి నూనె రాసేసి పెట్టేస్తున్నాను. సో ఎండింగ్లో మనం ఏదైతే ఫ్రూట్ సాల్ట్ ఉందో, సో దీంట్లో మనం వేసేటప్పుడు ఈ బ్యాటర్లో కలిపేసుకుంటామండి. అది ఎందుకు రాజుగారు? అంటే ఇది నేను ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయలేదండి. ఓకే ఓకే. సో అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు సో కొద్దిగా పెరుగు ఇలా ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆ గుల్లతనం అనేది వస్తుంది. సో దాని కొరకు నేను యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఫర్మెంట్ చేస్తే అక్కర్లేదు. ఓకే. ఓకేనా రాజుగారు? ఓకేనండి. సో అలాగే కొంచెం క్యారెట్ తురుము అడుగున వేస్తున్నాను. సో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు మనం దీంట్లో ఫ్రూట్ సాల్ట్, సో కొంచెం మనకు ఆ స్టీమ్లో ఉడికిన తర్వాత కొంచెం లైట్ ఆ కలర్ అనేది కూడా వస్తుంది, ఆ గ్రీన్ పీస్ తాలూకు. ఓకే. సో కొంచెం ఎక్కువ కలర్ కావాలంటే అప్పుడు క్యారెట్ కూడా మనం పేస్ట్ లాగా ఏమైనా వేసుకోవాలి. అప్పుడు మిక్సింగ్లో వచ్చేస్తుంది. ఓకే. సో ఆవిరి మీద అది స్టీమ్ మీద ఉడికిపోతే సరిపోతుంది. సో ఈలోగా గార్వింగ్ చేసేస్తారు రాజుగారు? ఓకేనండి. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో గ్రోవర్తో సో ఈ స్లైసెస్లా కట్ చేసి మనం ప్లేట్ సైడ్స్ మనం డెకరేట్ చేస్తామండి. సో నెక్స్ట్ టొమాటో అండి.
సో ఇది కార్నర్స్లలో వచ్చేస్తాయి మనకు. ఓకే. సో దీని స్కిన్ హాఫ్ వరకు పీల్ చేస్తున్నాను. సో వీటిని ఇలా కొంచెం మనం బెండ్ చేసేసి ఓకే పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇంకాసేపు వెయిట్ చేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగా పొంగాయిగా. పొంగాయి. నైస్. ఓకే. ఇదేదో మంచి హెల్దీ ప్లేట్ లాగా అనిపిస్తుంది రాజు గారు. ఎస్ అండి, అంటే గ్రీన్ సలాడ్తో పాటుగా ఉంది కదా. యా, వెరీ నైస్. ఇడ్లీ ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది Yes. యాక్చువల్లీ. సో మీరు చూసారు కదా, వేడివేడిగా ఇడ్లీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ గ్రీన్ పీ ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన పచ్చి బఠానీలు మెదిపి ఉంచాలి. ఒక బౌల్లో మినప్పిండి, క్యారెట్ తురుము, పచ్చి బఠానీలు, పెరుగు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, క్యారెట్ గ్రీన్ పీ ఇడ్లీ రెడీ.